అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని రేర్ కాయిన్స్ అనమాట. ₹1 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ గురించి వెరీ ఇంపార్టెంట్ కాయిన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేసి విత్ ప్రూఫ్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ అవర్ కరెన్సీ, అవర్ కాయిన్స్. ఇది మన దేశ సంపద. దీని గురించి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మన బాధ్యత కదా, ఎస్పెషల్లీ కాయిన్ కలెక్టర్స్. ఇటువంటి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ మనమేం ఇన్డెప్త్గా చెప్పుకోవట్లేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు మనం ఎంత కాయిన్ కలెక్షన్ చేసినా కూడా అది వేస్ట్ కిందకే వస్తుందన్నమాట. జస్ట్ మనం ఏదో కలెక్ట్ చేసి పక్కన పెట్టేస్తే సరిపోదు. దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే మీకు ఏ కాయిన్స్ రేర్ కేటగిరీలో వస్తాయి, ఏవి నార్మల్ కాయిన్స్, ఇవన్నీ కూడా మీరు డివైడ్ చేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈరోజు నేను 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ చెప్పాను కదా. ఒక టైప్ వచ్చేసి వితౌట్ రూపీ సింబల్, ఇంకొకటి వచ్చేసి విత్ రూపీ సింబల్ అనమాట. ఈ వితౌట్ రూపీ సింబల్ కాయిన్స్ వచ్చేసి మనకి 1992 నుంచి 2004 వరకు రిలీజ్ చేశారు. వీటిని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మెటల్ అండ్ వెయిట్. ఇవి ఎఫ్ఎస్ఎస్, రెండు కూడా ఎఫ్ఎస్ఎస్ మెటల్తోనే తయారు చేశారు. ఎఫ్ఎస్ఎస్ అంటే ఫెర్టెక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ అనమాట. వెయిట్ వచ్చేసి వితౌట్ రూపీ సింబల్ ఉండేవి 1992 నుంచి 2004 వరకు రిలీజ్ చేసినవి 4.85 గ్రామ్స్ ఉంటుంది, 25 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. రెండవ రకం వచ్చేసి 2011 నుంచి 2019 వరకు రిలీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎస్ మెటల్తో రిలీజ్ చేశారు. 3.79 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 22 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. రూపీ సింబల్, ఈ విధంగా రూపీ సింబల్ కూడా వాటిపైన ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము రెండు రకాల కాయిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఎక్కడ స్కిప్ చేసి చూస్తున్నారో, ఎక్కడ వీడియో చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎస్పెషల్గా నేను దేని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో పర్టికులర్గా దాని గురించే మళ్ళీ కమెంట్స్లో అడుగుతున్నారు. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. లాస్ట్ వీడియో కూడా నేను మీకు ఒక విషయం చెప్పాను కదా, నాకు కొన్ని 50 పైసా కాయిన్స్ కావాలి అనేసి, వాటిని పిక్చర్స్ ఎలా పంపించాలి అనేసి, తర్వాత వాటి వాల్యూస్, ఇవన్నీ కూడా నాకు పర్టికులర్గా ఏ కాయిన్స్ కావాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ చాలామంది తిరిగి అదే క్వశ్చన్, మా దగ్గర ఈ కాయిన్స్ ఉన్నాయి తీసుకుంటారు అంటున్నారు, ఎలా పిక్చర్స్ పంపించాలి అంటున్నారు. దయచేసి ఫాస్ట్గా పెట్టుకునైనా కూడా వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. తిరిగి నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ మీకు కమెంట్స్లో కూడా ఆన్సర్ చేయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది. నాకు టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు దొరికేది కొంచెం టైంలో నేను ఇవన్నీ కూడా చేయాలి. ఓకే, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తే, ఒక ఫస్ట్ ఎర్రర్ కాయిన్ అనమాట. ఈ కాయిన్ ఈ వితౌట్ రూపీ సింబల్ ఉండే ఎర్రర్ కాయిన్ అనమాట. ఇది వచ్చేసి ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ 1992 నుంచి 2004 వరకు రిలీజ్ చేశారని చెప్పాను కదా. ఈ ఫస్ట్ వన్ కాయిన్ వచ్చేసి 4.83 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసేసి మ్యాడ్ బ్రోకేజ్ అని అనేసి అంటామన్నమాట ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ని. ఇది అంటే రెండు వైపులా కూడా ఈ విధంగా అశోక సింబల్ ఈ విధంగా డిజైన్ పడింది. ఇది ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చేసి 2000 నుంచి 2200 వరకు ఎస్టిమేషన్ ప్రైస్ పెట్టారు. ఇది సోల్డ్ అవుట్ అయింది. బట్ ఎంతకి సోల్డ్ అవుట్ అయింది అనేసి మాత్రం పర్టికులర్గా లేదు. మనం జస్ట్ ఒక 2000 మాత్రమే అనుకుందాం. అయినా కూడా ₹1 ఎక్కడ, 2000 ఎక్కడ అంటే, మనం జస్ట్ మన చేతిలోకి వచ్చే కాయిన్ని ఒక్క సెకండ్ కానీ అబ్జర్వ్ చేయగలిగామంటే ఇటువంటి కాయిన్స్ని మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఈ ₹1 కాయిన్ వచ్చేసి 2000 అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక రకం, ఇది కూడా వచ్చేసేసి వితౌట్ రూపీ సింబల్ కాయినే. దీని వెయిట్ వచ్చేసి 4.93 గ్రామ్స్ ఉంటుంది. 1997 కాయిన్ అనమాట. 1997లో రిలీజ్ చేసిన కాయిన్. ఇది డబుల్ సైడ్ కూడా డబుల్ స్ట్రైక్ అనమాట. మనకు చూస్తే అసలు అంతా గజిబిజి గందరగోళంగానే ప్రింట్ అయిందనమాట దీనిపైన. దీని ఎస్టిమేషన్ ప్రైజు వచ్చేసి కొంచెం ఎక్కువ అనమాట. 5000 నుంచి 5500 దాకా దీని ఎస్టిమేషన్ ప్రైస్ పెట్టారు. అదే నేను చెప్తున్నాను కదా, మీకు కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఇటువంటి కాయిన్స్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రూఫ్ వచ్చేసి ఇదనమాట. 5000 నుంచి 5500 దాకా దీన్ని ఎస్టిమేషన్ ప్రైస్ పెట్టారు. ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది. బట్ ఎంతకని చెప్పలేదు కాబట్టి మనం దీన్ని కూడా 5000 అనుకుందాము. అంటే ₹1కి 5000 వచ్చినాయంటే ఎన్ని రెట్లు ఎక్కువ మీరే ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకమైన ఎర్రర్ కాయిన్ అనమాట. దాని గురించి చూద్దాము. దాని తర్వాత మీకు ఇంకా డిఫరెంట్ ఎర్రర్ కాయిన్స్ కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక రకమైన ఎర్రర్ కాయిన్ అనమాట. ఇది వచ్చేసి డబుల్ స్ట్రైక్ పడింది, మధ్యలోకి కాయిన్ కూడా కట్ అయిపోయింది అనమాట. డబుల్ స్ట్రైక్ పడింది అంటే డిజైనే కొంచెం వ్యత్యాసంగా పడింది, మధ్యలోకి కట్ అయింది. దీని వెయిట్ వచ్చేసి, అంటే ఇది రూపీ సింబల్ ఉండే కాయిన్. నార్మల్ వెయిట్ దీని వెయిట్ వచ్చేసి 3.73 గ్రామ్స్ వెయిట్ ఉంది. 2013లో రిలీజ్ అయిన కాయిన్ అనమాట. 2013లో రిలీజ్ అయిన కాయిన్.
దీని ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చేసి మనకి 3000 నుంచి 3500 దాకా పెట్టారు దీని ఎస్టిమేషన్ ప్రైస్. బట్ ఇది ఇప్పటికైతే సోల్డ్ అవుట్, ఎవరు ఇంకా కొనలేదు. అంటే 3000 అంటే కూడా దీనికి కొంచెం ఎక్కువ వాల్యూ కిందకే వస్తుందన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ విధంగా కట్ అయిన కాయిన్స్ ఇవి బై మిస్టేక్ అంటే మాన్యువల్గా కట్ అయినాయి అని అనేసి అనుకునే ఛాన్స్ కూడా ఉంది. అంటే నేను అనుకుంటున్నాను ఈ కాయిన్ అందుకని సోల్డ్ అవుట్ అవ్వలేదు ఏమో అనేసి. లేదంటే ఇది కొంచెం ఎక్కువ వాల్యూ అనేసి కన ఇంకా సోల్డ్ అవుట్ అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చూపించే కొన్ని ఎర్రర్ కాయిన్స్ అనమాట. డిఫరెంట్ ఎర్రర్ కాయిన్స్ మీకు ప్లే చేసి చూపిస్తాను. వాటి వాల్యూస్ అయితే మనం ఎప్పుడు కూడా పర్టికులర్గా ఇంత అని మనం చెప్పలేం. ఎప్పుడు కూడా వాటిని అమ్మే వాళ్ళని బట్టి, తర్వాత అప్పుడు అమ్మే వాళ్ళ కన్నా కూడా కొనేవాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాటి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. మన అదృష్టం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం పర్టికులర్గా కాయిన్ అమ్మాలనుకుని ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ ఎగ్జిబిషన్కే తీసుకెళ్ళామనుకోండి. అక్కడ మనం ఆ కాయిన్ అమ్మాలి అని అనుకున్నప్పుడు అక్కడ కొనేవాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ దాని మీద చూపిస్తారో, ఆ పర్టికులర్ కాయిన్ కొనేదానికి ఎంత ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో దాని వాల్యూ కూడా అంత ఎక్కువ పెరుగుతుందన్నమాట. మన దురదృష్టం బాగుండి ఆ టైంలో కొనేవాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదనుకోండి, తక్కువ మంది ఉన్నారు, ఒకరు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అదే కాదు ఇంకా ఏ కాయిన్స్ అయినా కూడా వాటి కండిషన్ బేస్ చేసుకొని వాటి వాల్యూస్ అవి అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కండిషన్ తర్వాత డిమాండ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇంకొక మెయిన్ విషయం, మన దగ్గర ఉండే ఈరోజు ఒక కాయిన్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 5000కి ఒక కాయిన్ సోల్డ్ అవుట్ అయింది కదా, రేపు ఇంకొక రోజు ఆ కాయిన్ ఇంకా కొంచెం ఎక్కువ వాల్యూ పోవచ్చు, లేదంటే ఇంకా తక్కువ వాల్యూ కూడా పోవచ్చు అనమాట. పర్టికులర్గా ఇది ఫిక్స్డ్ ప్రైస్ అనేసి మాత్రం ఎక్కడా ఉండదు. ఈ ఎర్రర్ కాయిన్స్ అన్నీ కూడా అంతే. మనం ఇంత ప్రైస్ అనేసి చెప్పలేము. కొన్ని ఎంత ఎక్కువ ఎర్రర్ ఉంటే అంత ఎక్కువ వాల్యూ వస్తుంది, ఎంత తక్కువ ఎర్రర్ ఉంటే అంత వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎంత ఎక్కువ వాల్యూ ఉన్నా కూడా నేను చెప్పాను కదా, కొనే వాళ్ళ రిక్వైర్మెంట్ మీద బేస్ మీదే మన కాయిన్స్ వాల్యూస్ అనేవి పెరుగుతుంటాయి. మోస్ట్లీ వచ్చేసి ఇటువంటి కాయిన్స్ అన్నీ కూడా మీరు కాయిన్ ఎగ్జిబిషన్స్ ఎక్కడైనా జరిగేటప్పుడు అక్కడ మీరు తీసుకెళ్ళి ఆక్షన్లో కన్నా పెడితే మేబీ కొంచెం ఎక్కువ వాల్యూ అయితే మనం సంపాదించుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ చాలా ఉంటాయి అన్నమాట. 1 రూపీలు కాదు, ఏ డెనామినేషన్లో అయినా కానీ అవి కమమరేటివ్ కాయిన్స్ కావచ్చు, లేదంటే నార్మల్ కాయిన్స్ కావచ్చు, ఏ డెనామినేషన్లో అయినా కూడా ఇటువంటి ఎర్రర్ కాయిన్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా నేను 1 బై 1గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఒకే వీడియోలో అన్నీ చూపించలేం కదా, ఇటువంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే ఎర్రర్ కాయిన్స్ మాత్రమే కాదనమాట 1 రూపీలో ఉండేది, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇది మ్యాక్సిమం వచ్చేసి వీటి వాల్యూస్ వచ్చేసి మనం 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ చెప్పలేము, 500 నుంచి 5000 కూడా చెప్పలేము అనమాట. ఒక 100 రూపీస్ నుంచి 500 దాకా ఉంటాయని కూడా మనం ఫిక్స్డ్గా చెప్పలేము. ఎందుకంటే నేను చెప్పాను కదా, కొనేవాడ రిక్వైర్మెంట్ బేస్ మీద వీటి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంటాయి అనమాట. మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే వీడియో ఫాస్ట్గానే పెట్టుకొని చూడండి, కానీ స్కిప్ చేసి చూసి దయచేసి మళ్ళీ అవే కామెంట్స్ అయితే కామెంట్స్లో అడగకండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అనిపిస్తుందంటే లైక్ చేయండి, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ట్రై చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ద్వారా ఎవరో ఒక్కరికి దీనివల్ల ఉపయోగం కలిగినా కూడా మనకి సంతోషమే కదా. ఓకే, నేను చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఇంకేదన్నా విషయం తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి, మీ ద్వారా నేను తెలుసుకుంటాను. మన అందరి ద్వారా ఇంకో 10 మందికి తెలియజేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.